హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ ఈయన కనిపించే ఆయన సిద్ధి వినాయక స్వామి అండి. వినాయక చవితి రోజున పెట్టిన వీడియోలో మీకు చెప్పాను లాస్ట్లో, మేము ఎప్పుడూ వెళ్ళే గుడి మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది, ఎప్పుడూ అక్కడికి వెళ్తాము. ఈసారి మాత్రం మా ఇంటి పక్కన నిలబెట్టిన వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అని చెప్పానండి. మేము ఎప్పుడు వెళ్ళే గుడిని కూడా ఆ రోజు చూపిద్దాం అనుకున్నాను, కానీ వినాయక చవితి రోజున ఇంకా వెళ్ళడం కుదరలేదండి. అయితే మేము ఎప్పుడు వెళ్ళే మా జమ్మి చెరువుగట్టు సిద్ధి వినాయక స్వామిని కూడా మీకు చూపించాలన్న ఆశతో ఈ చిన్ని వీడియో తీస్తున్నానండి. ఇదిగో ఇదే మా సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. మేము పూర్వం నుంచి వెళ్ళే ఆలయం ఇదేనండి. ఈ బుజ్జి గణపయ్య ఏ కోరిక కోరినా చక్కగా తీరుస్తారు. పూర్తి నమ్మకంతో ఆయన గుడికి వెళ్ళి ఏది కోరుకున్నా నెరవేరుతుందండి. ఏంటి ఎప్పుడు కూడా ఇలా చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు. నేను ఎంతో నమ్మకం ఉంటేనే, నిజంగా జరిగితేనే చెప్తానండి. చిన్నప్పటి నుంచి కూడా, చదువుకుంటున్నప్పుడు దగ్గర నుంచి కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోవడం, అనుకున్నది చెప్పేసుకోవడం, అది తీరిన వెంటనే 108 సార్లు తిరుగుతానని, 11 సార్లు తిరుగుతానని అనుకోవడం నాకు అలవాటండి. మా అమ్మగారికి కూడా ఎంతో నమ్మకం. ఏదైనా సరే ముందు ఈ వినాయకుడికి చెప్పి, ఏది జరిగినా ముందు, ఏ శుభం జరిగినా ముందు ఈ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి కుడుములని లేదంటే నారికేలం ఏదో ఒకటి సమర్పించుకుని ముందు ఆయన దర్శనం చేసుకుని ఆ విషయాన్ని ఆయనకి చెప్పిన తర్వాత ప్రారంభిస్తామండి. అంత నమ్మకం మాకు ఈ వినాయకుడు అంటే. వినాయక చవితి రోజున కుదరకపోయినా నవరాత్రుల్లో 9 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి ఆ వినాయకుడి స్వామికి ప్రసాదాన్ని చేసుకుని వెళ్ళి ఆయనకి నైవేద్యం చెల్లించిన తర్వాత అక్కడ వారందరికీ పంచుతామండి. ఇది ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇలా చేస్తున్నామన్నమాట. చుట్టుపక్కల ఉండేవారందరూ కూడా ఒక్కో రోజు ఒక్కో రకమాన్ని తీసుకొచ్చి చెప్పి పెట్టి నైవేద్యాన్ని చెల్లిస్తారు. ఈరోజు మేము పెడతాం అని చెప్పుకుంటారు. ఒక్కొక్కసారి అందరూ ఒకేసారి తీసుకొస్తారు. ఈరోజు మేము తీసుకెళ్ళామండి. అంటే వినాయక చవితి జరిగిన 3వ రోజు మేము తీసుకెళ్ళాం బొబ్బట్లు, గారెలు. అందుకే తమిళంలో బొబ్బట్లు గారెలు కోరిన మన సిద్ధి వినాయకయ్య అన్నట్టు సరదాగా పెట్టానండి. ముందు మన పక్కన నిలబెట్టిన వినాయకుడికి 3 రకాల ప్రసాదములు పెట్టాం కదా, అందుకే ఇప్పుడు 2 రకాలు పెట్టాం. ఆయన ఒకటే కాబట్టి 2 కలిపి 5 రకాలైనవి. ముందు మన ఇంటి పక్కన నిలబెట్టిన వినాయక స్వామికి కుడుములు, పులిహారని చెప్పాను మొదటి వీడియోలో. అయితే బెల్లం తాలికలు మర్చిపోయానండి మీకు చెప్పడం, అవి కూడా పెట్టాము. అంటే ప్రసాదాల గురించి ఇంతలా చెప్తుందేంటి ఈ అమ్మాయి అని అనుకోవద్దు. అయితే వినాయక స్వామికి ఏది చేసినా చెప్పాలన్న ఆశతో నేను అలా చెప్తున్నానండి. పూజ దగ్గర నుంచి నైవేద్యాల వరకు చెప్పాలి, నాకు వచ్చిన విధంగా క్లారిటీగా చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి, వేరేగా కాదు. ఇదిగో గుడి చిన్నగా ఉండి చాలా సింపుల్గా ఉన్న చాలా పవర్ఫుల్ స్వామి మన సిద్ధి వినాయక స్వామి అండి. ఇక్కడ మట్టి వినాయక స్వామిని నిలబెట్టి ఈ 9 రోజులు పూజలు అనేవి చేస్తారు. కింద ఉన్నది ఆ మట్టి వినాయక స్వామేనండి. అందరికీ చెప్పుకుంటాం మట్టి వినాయక స్వామికే పూజ చేయాలి, మట్టి వినాయకుడినే పూజించాలి, ఎటువంటి కాలుష్యానికి మనం కారణం కాకూడదు అని. అయితే అది ఎంతవరకు పాటిస్తున్నామో మనకు తెలుసు, కానీ ఇక్కడ పూర్వం నుంచి కూడా మట్టి వినాయక స్వామికే ఖచ్చితంగా చేస్తారు. పెద్ద పెద్ద విగ్రహాలు కొని అవి ఏమీ తీసుకురారండి. ఇక్కడే ఈయనకే పూజ చేసి పీటల మీద కూర్చునేవారు కూర్చుంటారు. అయితే అందరూ కూడా 10వ రోజున, 11వ రోజున, 9వ రోజున అలా ఊరేగిస్తారు. ఈ జమ్మి చెరువు గట్టు వద్ద ఉన్న సిద్ధి వినాయక స్వామి ప్రత్యేకం ఏమిటంటే మొదటి రోజునే ఆయన దర్శనం అందరికీ ఇస్తారు. అంటే మొదటి రోజునే ఊరేగింపు చేస్తారనమాట. ఊరేగింపు చేసిన మిగతా 9 రోజులు కూడా ఈ మట్టి వినాయక స్వామికి పూజలు చేసి నైవేద్యాలు చెల్లించి 10వ రోజునో 11వ రోజునో అన్న సంతర్పణ పెడతారు. ఇక్కడ
పూజారి అనేవారు ఎవరు ఉండరండి. ఎవరి పూజ వారు చక్కగా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. చక్కగా ఆయనకి స్నానం ఆచరించి, వస్త్రాన్ని ధరించి, నైవేద్యాన్ని చెల్లించి, హారతినిచ్చి అన్నీ మనమే చేసుకోవచ్చు. అది ఎంత స్వయంగా చేసుకోవడంలో సంతోషం మరొకటి లేదు కదండి. అలా మా సిద్ధివినాయక స్వామికి కూడా నైవేద్యాన్ని చెల్లించి ఆయన దర్శనం చేసుకుని అమ్మ నేను వచ్చామండి. ఇదేనండి ఈ రోజుకి వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి.